పింపుల్స్ వచ్చేస్తున్నట్టున్నాయి. హనీ గిన్నెలు సర్దడానికి హెల్ప్ చేద్దురా. ఈ టైంలో ఎవరైనా గిన్నెలు సత్తారా? వస్తున్నావా? సరిగ్గా పెట్టలేవా? ఏంటో కాస్త నవ్వుతూ చేయొచ్చు కదా. ఇంకేమైనా అమ్మతో మాట్లాడు. హనీ నీకోసం ఏం తెచ్చానో చూడు. చెప్పు. అమ్మా మ్యాగీ చేసుకోమన్నావు కదా. చేసుకుని తిను, నేను వచ్చేసరికి టైం పడుతుంది. చెప్పిది పూర్తిగా విందు. అమ్మా మ్యాగీ చేసుకున్నాను. చేసుకున్నావా? చక్కగా తినేసి తలుపులేసుకుని జాగ్రత్తగా ఉండు. అబ్బా ఏంటే, నేను బిజీగా ఉన్నాను. అంటే అది మ్యాగీలోంచి మంటలు వస్తున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి వాళ్ళని అమ్మ వేస్తున్నాయి? ఇవాళ మదర్స్ డే కాబట్టి. నిజమా అమ్మా? సరే. ఇదేంటి విష్ చేయకుండా వెళ్ళిపోతుంది? అమ్మా విష్ చేయడానికి వస్తుందేమో. ఏం లేదమ్మా. ఇదేంటో అర్థం కాదు. అమ్మా నా కూతురికి నేనంటే ఎంత ప్రేమ, బట్టలారేస్తున్నానని వాటర్ తీసుకొస్తుంది. అమ్మా ఈ రోజు కర్రీ అంత బాలే. అయితే బయటకు వెళ్ళి తిను. నాకు ఇంట్రెస్ట్ పోయింది. అమ్మా నాకు ఒక టీవా? ఇది నిజంగానే ఆర్డర్ పెట్టిందా? ఏమైందమ్మా, పొయ్యి మీద పాలు విరిగిపోయా? అది సరే గాని పాలు కాదే, వాళ్ళ కాళ్ళు ఎరుగుతాయి. అయ్యో అమ్మా ఆగు. అసలు నీ దగ్గరికి నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఎవరికి తెలుసు? హ్యాపీ మదర్స్ డే. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా, చీపురు కట్ట దెబ్బలు తప్పేవి. నువ్వు వింటే కదా. ఏమైందే సాడ్ గా ఉన్నావు? ఈ డ్రెస్ చూడు, బాగుంది కదా? బాగుందిగా. 20,000 అంట. సాడ్ గానే ఉండు. అమ్మా ఐఫోన్ కొనవా? ఇప్పుడు మనకు ఐఫోన్ కొనే బడ్జెట్ లేదే. పోనీ బడ్జెట్ లో ఉండే ఏదో ఒక ఫోన్ కొను. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఎంతసేపు రా మీ సోది? ప్యాక్ ఆడదామా? ఆడదాం. వద్దులేండి, హౌస్ ఆడదాం. నువ్వే పిక్కలు. నువ్వు అన్నీ పిక్కలు తీస్తాడు. 54. క్యా నంబర్ ఆయా హై? ఓ ఇవిడికి తెలుగు రాదు కదా. గాడి సంఖ్య 5 అన్నయ్య ఇంగ్లీష్ లో చెప్పొచ్చు. 54. 32 వచ్చిందా? నేను ఒకటే నంబర్ తీసానే. ఓ 25. ఫస్ట్ లైన్ మీరే ఉంచేసుకోండి అత్తయ్య. 32 అయిందా? ఏమిరా బాలరాజు? సింగిల్ నంబర్ 7. మిడిల్ లైన్. హే మీకు కూడా మిడిల్ లైన్ అయింది. అత్తగారు 32. అంతలా అడిగింది. హౌసీ. వీళ్ళకి ముందే హౌస్ అయిపోయిందా? మా అమ్మ మామూలుది కాదు. సారీ డ్రామా ఆడడం బోర్ కొడుతుంది, కూర్చో. ఇప్పుడు మనం ఆడే గేమ్ పేరు దంషరాట్స్. ఒకరు మూవీ నేమ్ చెప్తే ఒకరు గెస్ట్ చేయాలి. స్టార్ట్ చేయి. దేవదాస్ అని చెప్పారు. అమ్మా అలా చెప్పకూడదమ్మా, యాక్టింగ్ చేయాలి అని అన్న టీమ్ లోకి వెళ్ళిపో. స్టార్ట్ చేయి. ఒరే కడుపు నొప్పిగా ఉందా? అమ్మా వాడేదో సినిమా యాక్ట్ చేస్తున్నాడు, అది గెస్ట్ చేయి. ఏం చేస్తున్నావే? అబ్బా ఇది రష్మిక మందాన కాక్టైల్. రష్మిక మందానాలా లేదు, రష్మిక మైదాలా ఉంది. దీనికన్నా నేను బయటకు వెళ్ళడం బెటర్. బాయ్. అని 10 నీకు ఇంకా తెల్లారలేదా? ఇంత పొద్దెక్కేకి లేస్తే దరిద్రం. అయితే గంట రా అమ్మా, అప్పుడు లేస్తా. అట్లు ప్లేట్లో తినాలనుకున్నావు అనుకో, ఇప్పుడే లేదు వీపు మీద తినాలనుకుంటే పడుకో. వాము ఆకలేస్తుంది.
ప్లేట్లో తినడమే బెటర్. హనీ ఆ లంచ్ కి ఏం కర్రీ చేయను? పొటాటో ఓకే అమ్మా. సరే నువ్వు ఫ్రెష్ అయ్యిరా, చేసేస్తాను. ఓకే. పొటాటో కర్రీ చేసావా? ఏమైందే, నువ్వే కదా చేయమన్నావు. పొటాటో అంటే పొటాటో ఫ్రై అని అర్థం. పర్వాలేదు, ఈసారికి తిను. అప్పుడప్పుడైతే పర్లేదు, ఎప్పుడు అదే చెప్తున్నావు. అయినా క్లారిటీగా చెప్పాలి కదా. క్లారిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. మార్క్స్ వచ్చాయా? వచ్చాయమ్మా. వెళ్ళి రిపోర్ట్ కార్డ్ తీసుకునిరా. అదేంటే రిపోర్ట్ కార్డ్ తెమ్మంటే మెడికల్ రిపోర్ట్ తెచ్చావు? నువ్వు రిపోర్ట్స్ తెమ్మన్నావు గానీ ఏ రిపోర్ట్స్ తేలో చెప్పలేదు కదా. నువ్వే అన్నావు కదమ్మా క్లారిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అని. అమ్మా ఏంటి ఇంత నీరసంగా ఉన్నావు? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఈ పనులన్నీ నేను చేస్తాను. ఇంట్లో ఎవరు నన్ను పట్టించుకోరు, అన్ని పనులు నేనే చెయ్యాలి. రేపొద్దు నేను పోయాక తెలుస్తుంది నా విలువేంటో. చేస్తాననే కదా అన్నాను. అమ్మా నీకేం బాలేదు, పద హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు ఏ హాస్పిటల్ అవసరం లేదు, అదే తగ్గిపోతుంది. అలా ఏం తగ్గిపోదు, పద. అమ్మా డాక్టర్ 1 వీక్ రెస్ట్ తీసుకోమన్నారు, నువ్వే పనులు చేయకు. పిన్నింట్లో అయినా అల్లరి చేయకుండా ఉండు, నా పరువు తీసి. హాయ్ రండి రండి. చాక్లెట్స్ బోల్డ్ ఉన్నాయి, తినేద్దాం. అగస్య నీకోసం చాక్లెట్లు తెచ్చాను. అవునా? రా ఇస్తాను, బ్యాగ్ లో ఉన్నాయి, రా ఇస్తాను. పిన్ని ఇప్పుడే తడిగుడ్డ పెట్టింది, వంపకుండా తిను. సౌండ్లు చేయకు, బాబాయ్ పడుకున్నారు. ఈ జనరేషన్ పిల్లలు మన మాతృభాష తెలుగుని మర్చిపోతున్నారు. అవును, ఈరోజు ఉగాది సందర్భంగా తెలుగులోనే మాట్లాడతాను. అబ్బా ఎప్పుడు ఏదో పంపేసుకుంటాను. ఒరే ముహూర్త విసర్జన కదా ఎక్కడ? ఏం గది? ముహూర్త విసర్జన గది. అదేం గది? అబ్బా ఇది కడుక్కోడానికి రా. ఓ బాత్రూమా? ఆ, అక్కడుంది. ఆ. కొంచెం లవణం ఇవ్వ పిన్ని. ఉప్పు అనొచ్చు కదే, ఉప్పు కూడా తెలుగే. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రియదర్శన్ వెలిగించవా? ప్రియదర్శినియా? ఓహో టీవీయా? ఏంటో హే తేడా వైద్యుడు బాగుంటుంది. చుట్టలు వచ్చినట్టున్నారు. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఇద్దరు లోపల ఉంటే ఎవరో ఒకరిని పిలుస్తారు, నువ్వు బయటికి వెళ్ళిపో. నువ్వే బయటికి వెళ్ళు. అని ఆంటీ వాళ్ళు వచ్చారు, ఇద్దరు రండి. చూసావా ఇప్పుడు ఇద్దరిని పిలిచింది. నువ్వు వచ్చావు కాబట్టి ఇద్దరిని పిలిచింది. మా పిల్లలు అసలు కొట్టుకోరండి. అవునండి. నా ఒళ్ళో కూర్చుంటావేంటే, ఆ పక్కకి కూర్చో. నువ్వే పక్కన కూర్చో. నేనెందుకు కూర్చోాలి? ఎంత బుద్ధిమంతులో. అప్సరా ఏమైంది? నా షాంపూ వాడతా నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఆ షాంపూ మీద నీ పేరేమన్నా రాసుందా? అవును, నా డబ్బులతో నేను కొనుక్కున్నాను. ఇది చిన్నపిల్లగా వాడింది, దాన్ని ఏమనుకో. అదిరిపోలా